ఉద్యోగాలు రాకపోతే 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి అన్నాడు చంద్రబాబు గారు. సూపర్ 6. హలో మేడం గారు, ఉద్యోగ భృతి అన్నారు కానీ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఉద్యోగ భృతి పడిందని ఎవ్వరూ చెప్పలేదు మేడం. ఆ పథకం అనేది అమలు చేయలేదు. చెప్పడానికే కానీ అమలు చేసే ఆలోచన రాలేదంటుంది స్టేట్ ప్రభుత్వానికి. ఇంకోటి ఏంటంటే 2005లో నాన్నగారు మినిస్టర్గా గెలిచారు. అప్పుడు అతను పెట్టినటువంటి గొప్ప గొప్ప పథకాలు ఈ తరం వాళ్ళకి, కొంతమందికి, ఈ జనరేషన్ వాళ్ళకి, పిల్లలకి తెలియదు. పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కానీ దాన్ని ముందుకు నడిపించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఉండాలనే ఆలోచన చేయట్లేదు. నాన్నగారు రేషన్ కార్డు అప్పుడులో చాలా మందికి తక్కువగా ఉండేది. 90% మందికి రేషన్ కార్డు ఉండేది కాదు. పేదవాళ్ళకి 10% మందికి, అది తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకునేవాళ్ళు. అందరికి, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి. ఆకలి చావులు ఉండకూడదు. కనీసం స్టోర్ బియ్యం దీనైనా బ్రతకాలి, ఆకలితో ఉండకూడదు ఏ నిరుద్యోగి కూడా, ఏ పేదవాళ్ళు కూడా అని చెప్పి రేషన్ కార్డు అందరికీ అమలు చేశారు నాన్నగారు. మధ్యాహ్న భోజన పథకం కూడా నాన్నగారు పెట్టారు. ఆ రోజుల్లో పేదవాళ్ళు, మా పిల్లలకి మేము భోజనం పెట్టలేకపోయినా బడిలో తింటారని బడికి పంపించేటోళ్ళు ఉన్నారు మేడం ఆ రోజుల్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ నిరుద్యోగ ఉపాధి హామీ పథకం వచ్చేసరికి ఆ రోజుల్లో నాన్నగారే అది ఏర్పాటు చేశారు. ఆకలి చావులు చూసి చలించిపోయారు ఆయన. దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ ఆకలి చావులు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఎలా జరుగుతుంది ఉపాధి హామీ? మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు చేస్తున్నారా? మేమేం చేయట్లేదు మేడం ఉపాధి హామీ. మామూలుగా ఊరు మేము వ్యాపారం చేస్తుంటాము. వ్యాపారం చేస్తుంటే చెప్తుంటారు ఆడవాళ్ళు కానీ ముసలాళ్ళు కానీ, ఇట్లా ఉంది పరిస్థితి అని మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటారు. ఉపాధి హామీ అనేది సరిగా జరగడం లేదు. ఒక రోజు పోతే 2 రోజులు ఇంటికాడ ఉండమంటున్నారు. ఈ రోజు నువ్వు వచ్చావు కదమ్మా, ఈ రోజు ఆగు నువ్వు, ఇంకొకరు రానోళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్తున్నాము అని చెప్తున్నారు. అది సరిగా జరగడం లేదు. ఒకవేళ జరిగినా కానీ డబ్బులు పడతాయన్న నమ్మకం మాకు లేదయ్యా, ఇవ్వటం లేదు డబ్బులు అంటున్నారు. కొన్ని ఊరుల్లో రోడ్లు వేస్తున్నారు మేడం, కొత్త రోడ్లు వేస్తున్నాము, మీకు ఉపాధి పని ఈ సంవత్సరం లేదండి, రోడ్లు వేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఉపాధి చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. రోడ్లు వేసేటప్పుడు ఉపాధి పని ఎందుకు ఆపాలా? వేరే చోట చేపించచ్చు కదా. రోడ్డు కాకపోతే పొలానికి వెళ్ళే రోడ్లో చేపించవచ్చు కదా, చర్చి దగ్గర చేపించవచ్చు కదా, మనకి ఏదైనా సమస్య ఉంటుంది అక్కడ చేపించవచ్చు కదా అని ఆలోచించట్లేదు మేడం. ఉపాధి హామీ పథకం ఆపితే వీళ్ళు ఎలా బ్రతుకుతారు? వీళ్ళు నిరుద్యోగులు, నిరుపేదలు, వీరికి ఇదే ఉపాధి. ఈ పథకం లేకుండా, ఈ పని లేకపోతే వీడి కడుపు నిండా అన్నం ఎలా తింటారు అని ఏ ఒక్క నాయకులు ఆలోచించట్లేదు మేడం. ఇంకోటి ఏంటంటే 2005లో ప్రభుత్వం అప్పుడు బాగుంది మేడం. అప్పుడు ప్రశాంతంగా మనస్సు అంతా ప్రశాంతంగా, మనకు ధైర్యంగా ఉండేది. ఇబ్బంది లేదు, ఇంట్లో జరిగిద్ది, మనకి ₹1 మిగలపోయినా పర్వాలేదు, మనం ఆకలితో ఉండము అన్న ఆలోచన ఉండేది. సంవత్సరం దాటితే, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కొద్దిగా మెరుగుపడతాము ఆర్థికంగా అని ఆలోచించేటోళ్ళు. ఏ ప్రభుత్వం ఉండేదే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది సార్. అప్పుడు ఈ సంవత్సరం మనం బాగున్నాము, వచ్చే సంవత్సరం ఇంకొంచెం బాగుంటాం, ఇంకా బాగుంటాం అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు 2026 అప్పుడు పరిస్థితి పోల్చుకుంటే అప్పుడు రోజులు బాగుంటాయి కదా, ఇప్పుడేంది ఇలా ఉంది పరిస్థితి? దిగజారిపోతుంది. ఉండేకుంది, పనులు ఉండట్లేదు, తినడానికి తిండి ఉండట్లేదు, నిరుద్యోగ పనులు కూడా ఆపేశారు, ఉపాధి హామీ పథకాలు ఆపేస్తున్నారు, రైతులకి గిట్టుబాటు ధర దొరకట్లేదు, ఉద్యోగాలు ఉండట్లేదు, చదువుకొని కూడా బయటకు వచ్చి బేల్దారి పనులు, కూలి పనులు చేసుకుంటున్నారు. అసలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ముందుకెళ్ళడం కాదు, వెనక్కి వచ్చేసాం. 20 సంవత్సరాలు ముందుకెళ్ళాం కానీ 20 సంవత్సరాలు వెనకబడిపోయాం మనం. 2005లోంచి 20 సంవత్సరాలు వెనకపోతే ఎలా ఉండిద్దో అలా ఉంది మేడం ఇప్పుడు పరిస్థితి. ఈ యొక్క పరిస్థితి మారాలి అంటే ప్రభుత్వం మారాలి మేడం. కాంగ్రెస్ అనేది పేద ప్రజలకి సంబంధించిన ప్రభుత్వం. పేదవాళ్ళు బాగుండాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి. మళ్ళీ అలాంటి నాయకులు ఇక పుడతారో పుట్టరో తెలియదు మేడం. అంతటి గొప్ప నాయకులని మేము మళ్ళీ మీ ద్వారా చూస్తున్నాం మేడం. మీరు మళ్ళీ సీఎం అయితే నాన్నగారు బతికినట్టే. ఒక్కటే మేడం, ఇచ్చిన మాటకి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, వద్దు సార్ వాతావరణం బాగలేదు, అనుకూలించట్లేదు, వెళ్ళొద్దు సార్ అన్నాడు. లేదు నేను వెళ్ళాల్సిందే, ప్రజల కాడికి వెళ్ళాలి, కలుసుకోవాలి, నా ప్రాణం పోయినా పర్లేదు అని వెళ్ళారు మేడం నాన్నగారు.
చిన్నపిల్లడు మేడం, నేను హై స్కూల్కి సెలవిచ్చారు. ఏడుస్తున్నా ఉన్నా మేడం. అసలు నాన్నగారు అంటే నాకు చాలా అభిమానం మేడం. మా నాన్నగారు కూడా నాన్నగారికి అభిమానం మేడం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ఒక ప్రజలకి ధైర్యం. అలాంటి ధైర్యం మళ్ళీ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ ఉండాలి, రాష్ట్రంలోనూ ఉండాలి. ఇంకొక మాట మేడం, ఇప్పుడు ఈ ప్రజలందరూ అనుకుంటున్నారు ఉపాధి పని ఒక 20 రోజులు పెంచారు, 120 రోజులు చేశారు, 125 రోజులు చేశారు, ఇంకో 20 రోజులు ఎక్స్ట్రా చేశారు అని కొంతమంది చెప్తున్నారు. దీని ద్వారా తెలియని వాళ్ళు ఏంటంటే ఇంకో 20 రోజులు పెంచారు అనుకుంటున్నారు. కానీ అప్పుడు నాన్నగారు మన రాష్ట్రం ఉమ్మడిగా ఉండేది, తెలంగాణ కూడా కలిసి ఉండేది, అభివృద్ధి చెందినప్పుడు. అయినా కానీ నాన్నగారు మన రాష్ట్రం మీద ఒత్తిడి పడకూడదు, ఈ పథకానికి సంబంధించింది ఏదైనా సరే మనం 10% పెడితే కేంద్రం నుండే 90% రావాలి అని చెప్పి 90% కేంద్రం నుండే రప్పించేటట్టుగా ఏర్పాటు చేశారు, పోరాటం చేశారు. మీరే ఇవ్వాలండి ఈ పథకానికి. మాది నిరుపేద దేశం, మా దేశంలో మా రాష్ట్రంలో నిరుపేద రాష్ట్రం. మా రాష్ట్రం నుండి 10% మేము ఇస్తే మీరు 90% మీరు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడారు. ఇవాళ చూస్తే మేము 60% మాత్రమే ఇస్తాము, 120 రోజులు చేస్తున్నాము, 60% ఇస్తాము, 40% మీరు పెట్టుకోండి అంటున్నారు. తర్వాత పోతే మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం అనేది చాలా విరుద్ధమైన పని, చట్ట విరుద్ధమైన పని. అది మహాత్మా గాంధీని అవమానించినట్లే. ఒకటి మేడం, ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, దేశం అంటే అందరూ కలిసి ఉంటారు. ఒక మహాత్మా గాంధీ గారి పేరు తీసి దేవుడి పేరు పెట్టొచ్చు, కాదనట్లేదు. మొదటగా నువ్వు ఈ పథకం పెడితే, మీరే ఈ పథకాన్ని మొదలు పెడితే మీరు ఇష్టం వచ్చిన దైవాన్ని పేరు పెట్టుకోండి, లేదా మీ పేరే పెట్టుకోండి, మీ రాష్ట్రం మీ యొక్క ప్రభుత్వం పేరు పెట్టుకోండి. ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం అనేది ఎవరు ఒప్పుకోరు మేడం, ఎవరు ఒప్పుకోరు. అలా మారిస్తే మాత్రం ఊరుకోరు ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఇంకా నీ పేరేంట్రానా? సార్ నా పేరు వీరాంజనేయులు సార్, మాది ఉప్టూరు సార్. నాకు ఫస్ట్ నుంచి 2 కళ్ళు కనపడవు సార్. ఎంతమంది వీలైతే అంతమంది కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనిపిస్తా నేను. సార్ నాకు ఫస్ట్ నుంచి 2 కళ్ళు కనపడవు సార్. అయితే నేను చెప్పేది ఏంటంటే జగన్ ప్రభుత్వంలో నాకు పెన్షన్ పోయింది సార్. వాళ్ళందరినీ కూర్చోబెట్టమ్మా. జగన్ ప్రభుత్వంలో నాకు పెన్షన్ పోయింది. మా నాన్న బాపట్లో మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నాడని అది పెన్షన్ తీసేశారు సార్. అది మామూలుగా గవర్నమెంట్ది కూడా కాదు, కాంట్రాక్ట్గా చేస్తారు సార్.